ఇన్హేల్, ఎక్సెల్. అలాగే ఆ లెగ్ కొద్దిగా ముందుకు వేసుకోండి. చక్కగా ఇన్హేల్, ఎక్సెల్. నీ జాయింట్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కుర్చీలో కూర్చుని సాధన చేయండి. ఇన్హేల్, ఎక్సెల్. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసేయండి. అదేవిధంగా రైట్ లెగ్ ఒక ఫుట్ ముందుకు వేసుకోండి. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. బాగా టైట్. ఇన్హేల్, ఆ టోస్ని మీ వైపు లాగండి. టైట్ 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 టైట్. రిలాక్స్. వెరీ గుడ్. అదేవిధంగా ఇంకొక ఫుట్ ముందుకు వేసుకోండి. వెరీ గుడ్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. వెరీ గుడ్. ఇన్హేల్, ఎక్సెల్. వెరీ గుడ్. బ్యాక్ వచ్చేసాను. వెరీ గుడ్. ఇప్పుడు ఆది మొదలు పెట్టుకోండి. చక్కగా ఇన్హేల్ అప్, డౌన్, ఇన్హేల్ అప్, డౌన్, ఇన్హేల్ అప్. యాక్షన్. చక్కగా వాల్ సపోర్ట్ తీసుకుని చక్కగా చేయండి. బాగా విపరీతమైన బరువు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు అవాయిడ్ చేయండి. బాగా ఎక్కువ బరువు ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ చేయండి. స్ప్రింగ్ యాక్షన్. పాదాల నుంచి శిరస్సు వరకు చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. చక్కగా నెమ్మదిగా నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. జంపింగ్ అది చేయొద్దు, జస్ట్ ఓన్లీ అంతే. పైకి జంపింగ్ అది చేయకండి. వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. ఇన్హేల్ అప్, పూర్తిగా శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. అలాగే టోస్ని మీదకి వచ్చేసేయండి. మడమలు అలా పైకి లిఫ్ట్ చేయండి. ఎదురుగా ఒక బిందువుని సెలెక్ట్ చేసుకోండి. అలా చూస్తూ ఉండండి. స్ట్రెచ్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ రిలాక్స్ రెండు బ్యాక్ ఫోల్డ్ చేయండి. హ్యాండ్స్ లెగ్స్ ఫ్రీ చేసుకోండి. షేక్ చేయండి. అలాగే రిలాక్స్. చక్కగా వచ్చేసేయండి. అలాగే అమృతాసనకు వచ్చేసేయండి. అమృతాసనం. వెరీ గుడ్. చక్కగా వచ్చేసేయండి. అరిచేతి ఆకాశం చూస్తున్నట్టు పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకొని వదిలేసాడు. పూర్తిగా వదిలేసాడు. ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 2 లెగ్స్ దగ్గర తీసుకోండి, ఫోల్డ్ చేయండి. చక్కగా ఫోల్డ్ చేయండి. 2 చేతుల బోర్నించి పెట్టుకోండి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు శరీరం యొక్క బరువును అలా కింద పెట్టేసి ఇప్పుడు లెఫ్ట్ లెగ్స్ ఫ్రీ చేసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా ఇన్హేల్, స్ట్రైట్ అండ్ ఫ్లో క్లోజ్. ఇన్హేల్ చేస్తే స్ట్రైట్, ఎక్సేల్. వెరీ గుడ్. అదేవిధంగా రైట్ లెగ్ ఇన్హేల్, ఎక్సేల్. బరువు ఉన్న వాళ్ళు ఇలా చేసుకుని అందరూ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. అదేవిధంగా 2 హ్యాండ్స్ కూడా ఇలా సీట్ కింద పెట్టుకోండి. వెరీ గుడ్. చక్కగా లెగ్స్ 2 స్ట్రైట్ ముందుకు పెట్టుకోండి. వెరీ గుడ్. స్లోగా నెమ్మదిగా వీలైనంత వరకు నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి పైకి కిందకి. ఇక వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. అలాగే చేస్తూ ఉండండి. వెరీ గుడ్. ఒకసారి అలాగే 90 degrees రండి. అలాగే ఉండండి. రిలాక్స్ అవ్వండి అలా కొంత సమయం. వేళ్ళన్నీ కూడా పైకి కిందకి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్. పాదాలు పైకి కిందకి. వెరీ గుడ్. అదేవిధంగా సైక్లింగ్ చేద్దాం చక్కగా.
స్లోగా చేయండి, పర్వాలేదు. ఇలా చేస్తే ఆ జాయింట్స్ మధ్యలో కొద్దిగా బాగా వార్మ్ అవుతుందండి, బాగా వేడి పుడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే సైనోవియల్ మెంబ్రాన్స్ జిగురు పదార్థాన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు ఇలాగ చేసుకోవాలి, లేకపోతే సైక్లింగ్ చేయాలి. సైకిల్ మీద కూర్చొని చేయొచ్చు, ఎందుకంటే మనం సీట్ మీద కూర్చుంటాం కదా, ఈ మోకాళ్ళ మీద మనకు బరువు పడదు. యాంటీ క్లాక్ వైజ్ సైకిల్ తొక్కండి, సైకిల్ తొక్కితే కూడా మంచిదే. రోజు చక్కగా నీ జాయింట్స్ పెయిన్ తగ్గుతుంది. రెగ్యులర్గా చేయాలి. మునగాకు జ్యూస్ బాగా తాగండి. వెరీ గుడ్. రిలాక్స్. చక్కగా వచ్చేసాను. అమృతాసన. రెండు చేతులు బోర్లించి పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకొని వదిలేశాను, పూర్తిగా వదిలేశాను. నిండు శ్వాస తీసుకోండి. వెరీ గుడ్. లెఫ్ట్ షోల్డర్ దగ్గర తీసుకోండి. వెరీ గుడ్. చక్కగా ఫోల్డ్ చేయండి. మడమలు వచ్చి ఈ పిరుదు టచ్ అవ్వాలి. చేతి బంధాసన. వేళ్ళు రెండు చేతులు బోర్లించి పెట్టండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. చక్కగా చేయాలి. ఇన్హేల్ అప్, వీలైనంతకు స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఉండకపోతే వచ్చేసాడు. అలాగే మనం విపరీతకరణ ముద్ర వేద్దాం. ఇప్పుడు ఈ విపరీతకరణ ముద్ర వేయడం ఇబ్బంది అనుకుంటే వాల్ సపోర్ట్ తీసుకోండి. 2 లెగ్స్ కూడా వాల్కి సపోర్ట్ తీసుకోండి. ఓకే, చేయగలిగిన వాళ్ళు చేతి బంధాసనం నుంచి వెళ్ళొచ్చు, నార్మల్గా కూడా చేయొచ్చు. చేతి బంధాసనం చేయాలనుకున్న వాళ్ళు చేయండి. 2 వేరియేషన్స్ చూపిస్తాను. ఇన్హేల్ అప్, చక్కగా పైకి రండి. టోస్ మీదకి వచ్చేసేయండి, బాగా టోస్ మీదకి వచ్చేసేయాలి. 2 చేతులు సీట్ కింద ఇలా సపోర్ట్ పెట్టండి. సీట్ కింద కొంచెం చేయగలిగిన వాళ్ళు సీట్ కింద సపోర్ట్, లెగ్స్ 2 అలా 5 లిఫ్ట్ చేయండి. నేను మనం చెప్పుకున్నాం కదా పైల్స్. ఈ పైల్స్ సంబంధించి చెప్తున్నప్పుడు చెప్పా ఈ ముద్ర వేయాలి అని. చక్కగా నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేయండి. చక్కగా బంధాలు వేయగలిగిన వాళ్ళు వేయచ్చు. మూల బంధం, ఉద్యాన బంధ, జలాంధ్ర బంధ. ఉండగలిగిన సమయం ఉండొచ్చు. ఉండలేని వాళ్ళు మూల బంధాన్ని రిలీజ్ చేయండి. ఉద్యాన బంధ నెమ్మదిగా గమనానికి వచ్చేస్తూ జలాంధ్ర బంధాన్ని రిలీజ్ చేయాలి. రిలాక్స్. ఇది ఒకవేళ ఇలా ఉండలేకపోతే వాల్ సపోర్ట్ తీసుకోండి. అంటే సోఫా ఉందనుకోండి, సీటు భాగం తీసుకెళ్ళి సోఫా మీద పెట్టండి. సీటు భాగం కరెక్ట్గా సోఫా మీద పెట్టి 2 లెగ్స్ పైకి పెట్టుకోండి. అప్పుడు హ్యాండ్స్ మీద ఎక్కువ వెయిట్ పడదు అనమాట. ఓకే, అలా చేస్తే చాలా మంచిది. ఇది ఆర్థరైటిస్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ పైల్స్తో బాధపడే వాళ్ళు, హెమరాయిడ్స్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ బంధం అనేది అశ్విని ముద్ర మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, సెకండ్ వేరియేషన్ డైరెక్ట్గా చేతి బంధాసనం నుంచి కాకుండా డైరెక్ట్గా చేయగలిగిన వాళ్ళు చక్కగా ఇలా ఇలా పైకి లిఫ్ట్ చేయండి. వచ్చేటప్పుడు స్లోగా రావాలి. చేసేటప్పుడు 2 చేతుల్లో పెట్టుకుని సపోర్ట్ తీసుకోవాలి. రెడీ, స్టార్ట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ చక్కగా పైకి పైకి తీసుకోండి. దీన్ని కాయ ముద్ర అంటాం. విపరీతకరణ ముద్రని కాయ ముద్ర అని పిలుస్తారు. శరీరంతో చేసే ముద్ర. ఇక్కడ బంధాలు కూడా అప్లై చేయొచ్చు, చేయగలిగిన వాళ్ళు చేయండి. రిలాక్స్. చక్కగా వచ్చేసాడు. వెరీ గుడ్. రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. నిండు శ్వాస తీసుకొని తీసాడు. నిండు శ్వాస తీసుకొని తీసాడు. రిలాక్స్. రిలాక్స్ అనుకోండి.
నిండు శ్వాస తీసుకోదేశారు. పూర్తిగా తీశారు. రిలాక్స్ అయిన తర్వాత రైట్ సైడ్ తిరగండి. రైట్ సైడ్ తిరిగి చక్కగా ఒకసారి నిండు శ్వాస తీసుకోదేశారు. పూర్తిగా తీశారు. రిలాక్స్. లేచి కూర్చోండి. పూర్తిగా తీశాను. వెరీ గుడ్. ఇప్పుడు మన ముద్ర ప్రాణాయామంలో 2 ముద్రలు చేసుకుందాం. ఫస్ట్ అపాన వాయు ముద్ర. చూడండి, వాయు ముద్ర వేయండి. లోపల క్లోజ్ చేయండి వేలు. మధ్య 2 వేలు థంబ్ ఫింగర్ టచ్ చేయండి. లిటిల్ ఫింగర్ స్ట్రైట్. థైస్ మీద పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. ఆరంభించండి. శ్వాస వదిలేసి నియమాలు అనుసరించాలి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. ఓం ద్రాం దత్తాయ నమః. సద్గురుదేవులు మనకి ఈ బీజాక్షర మంత్రాన్ని ఇచ్చారు. ఇది మనసులోనే భావన చేయాలి. ఓం ద్రాం దత్తాయ నమః. ఇది మంత్రాన్ని ఇబ్బంది అనుకున్న వాళ్ళు 1 to 8 నెంబర్స్ లెక్క పెట్టండి. ముద్ర ఒకసారి చూడండి. అపాన వాయు ముద్ర. లిటిల్ ఫింగర్ స్ట్రైట్. ఎంతో మంది ఎన్నో సమస్యలండి, ఒకటి కాదు. మెయిన్లీ ఈ ఆర్థరైటిస్